డీజిల్ కార్లపై అదనపు పన్ను విధించేందుకు రెడీ అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. కొద్ది రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. డీజిల్ వాహనాలతో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్. దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ తరహా నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో డీజిల్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగి వాతావరణ కాలుష్యం తీవ్రమవుతున్న కారణంగా వాటిని నియంత్రించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. మరోవైపు భారత్ స్టేజ్ 3 వాహనాలను పూర్తిగా నిషేధించారు. తెలంగాణలో క్రమంగా కార్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు డీజిల్ కార్ల కొనుగోలుకే మక్కువ చూపుతున్నారు. దీంతో ఇక్కడ కూడా వాటిపై మోజు తగ్గేలా చేసేందుకు డీజిల్ కార్లపై అదనపు పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ నిర్ణయం అమలు చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే రెండో వాహనం కొంటే అదనపు పన్ను విధించే నిబంధనను కూడా సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీజిల్ వాహనాలకు ఈ పన్నును మరింతగా పెంచనున్నారు. ప్రస్తుతం 10 లక్షల రూపాయలు అంతకంటే తక్కువ ధర ఉన్న కార్లకు 12% పన్ను విధిస్తున్నారు. అంతే విలువైన రెండో కారు కొంటే అదనంగా 2% పన్ను చెల్లించాలి. ఇప్పుడు పెట్రోల్ కార్లకు ఈ అదనపు పన్ను ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.